కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డే ప్రమాదకరంగా బీజేపీ బీఆర్ఎస్ భావిస్తున్నాయా? హామీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ చేశారు. రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో చెప్పలేనని కేసీఆర్ అంటున్నారు. తనతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు. కానీ తాము ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన చెప్పటం లేదు. బీజేపీ పడగొడుతుందని జోస్యం చెబుతున్నారు. అగ్రనేతలే కాదు, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీలో కిషన్ రెడ్డి మొదలుకొని బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావుకు ప్రతిరోజు రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే రేవంత్ ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని 2 ప్రధాన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయంటే ఆయన బలం పెరిగిందనే అర్థం. నిజానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి, ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి. కానీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితే చాలని, విజయం వస్తుందని, ఓటర్లు మారిపోతారని బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఓవైపు పీసీసీ చీఫ్గా, మరోవైపు సీఎంగా 2 బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కింది నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డికి ఆ సామర్థ్యం ఉంది. కష్టపడి అనేక మంది ప్రత్యర్థులను ఎదుర్కొని చాకచక్యంతో సందర్భానికి తగ్గ నిర్ణయాలు తీసుకొని ఉన్నత స్థానానికి ఎదిగారు రేవంత్ రెడ్డి. గ్రూపులకు నిలయమైన కాంగ్రెస్లో చేరిన కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. చెప్పదలుచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పటం, విషయ పరిజ్ఞానం ఉండటం, జనాలను ఆకట్టుకునే వాగ్దాటి ఉండటం రేవంత్ స్టైల్. అందుకే ఆయన ప్రజల్లో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. ఎన్నికలు ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ అన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే. ముఖ్యమంత్రిగా అధికార పీఠం పైన కూర్చున్న తర్వాత అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వ్యక్తిగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇంతమందికి ప్రధానంగా రేవంత్ మాత్రమే టార్గెట్ కావడానికి, అధికారానికి కారణమైనటువంటి పార్టీని వదిలివేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. ఇదే హాట్ టాపిక్ కూడా. రేవంత్ రెడ్డిని అటు కేసీఆర్ తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తున్నారు, ఇటువైపు బీజేపీ నేతలంతా కూడా దూషిస్తూ ఉన్నారు. సాధారణంగా అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. అయితే రేవంత్ని ఇంతగా టార్గెట్ చేయడానికి కారణాలేంటి? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా స్పష్టత లేనటువంటి వాతావరణం ఉంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే రేవంత్ కావచ్చు, బట్టి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఇలా రకరకాల పేర్లు తెర మీదకు వస్తూ ఉంటాయి. ఒక దశలో సీతక్క పేరుతో సహా అన్ని పేర్లు తెర మీదకు వస్తూ వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా మా పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందో అనేటువంటి స్పష్టత, అంటే ఈ నిర్ణయిస్తుందో అనేటువంటి అభిప్రాయమే తప్ప తాను అవుతా అన్నటువంటి ధీమాను కూడా ఏ సందర్భంలోనూ వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నప్పుడు మాత్రం గ్యారంటీలకు రాష్ట్రం తరపున ఎవరు ప్రధానంగా హామీ ఉంటారు అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరి ఫోటోలతోటి, వారిద్దరి సంతకాలతోటి ఈ 6 హామీలకు మేము గ్యారంటీ అని చెప్పి ప్రకటించారు. చివరికి కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకోవడం, అలాగే వారితో మద్దతుగా ఉన్నటువంటి వారితో కలిసి పోటీ చేసిన సిపిఐ 1 స్థానం, మొత్తంగా ఒక 65 స్థానాలు గెలిచినప్పటికీ కూడా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దాని మీద కూడా కొద్ది రోజులు సస్పెన్స్ కొనసాగింది. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంతగా ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కొన్ని హామీలను అమలు చేయడం కూడా ప్రారంభించారు. అయితే అంతా 3-4 నెలల వ్యవధిలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఈ లోవుగా ఆగస్టు నాటికే రేవంత్ ప్రభుత్వం కూలిపోతోంది అని చెప్పి అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు, ఇటు బీజేపీ నాయకులు కూడా రకరకాలుగా టార్గెట్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇందుకు కనిపిస్తున్నటువంటి ప్రధాన కారణం, కొద్దిగా ముందుకు వెళ్తే కాంగ్రెస్ చరిత్ర, రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ చరిత్రలోకి వెళ్ళినట్లయితే 2004కి ముందు
ఒక రకంగా ఉండేది. అంతకుముందు ముఖ్యమంత్రుల్ని అన్నింటినీ కూడా ఢిల్లీ నుంచి అధిష్టానం నిర్ణయించడం, అలాగే 2 సంవత్సరాలకు సంవత్సరానికో ముఖ్యమంత్రులను మారుస్తూ ఉన్నటువంటి సంస్కృతి నుంచి 2004 పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం, ప్రజల్లో మమేకం అవ్వడం, కొన్ని హామీలను కూడా స్పష్టంగా అది కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధం లేకుండానే కొన్ని హామీలను ఆయన ప్రకటిస్తూ ప్రజల మధ్యనే గడుపుతూ పాదయాత్ర తర్వాత ఆ అధికారం చేపట్టినటువంటి వాతావరణం ఉంది. అధికారం చేపట్టిన తర్వాత ఆయన క్రమంగా ఎంతగా బలపడిపోయారు అంటే అధిష్టానం కూడా మరొక పేరును సిఫార్సు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. వన్ మ్యాన్ షో లాగా 2009లో ఆయన మళ్ళీ అధికారానికి తీసుకొచ్చారు. అయితే పాస్ మార్కులే ప్రజలు ఇచ్చారని చెప్పినటువంటి వాతావరణం అదంతా కూడా సెకండరీ. మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా రాజశేఖర రెడ్డి ఒక ముద్ర వేశారు. ఆయననే దాదాపుగా అనుసరిస్తూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తారు. గతంలో ఓటుకు నోటు కేసు సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అప్పుడు కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు, ఆ తర్వాత తాను అరెస్ట్ అవుతుంది జైలుకు వెళుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి సవాలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. ఆ కసితోటి అతను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకు హామీలు ఇస్తూ నిరంతరం అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉండి చేస్తున్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడం, తన వాయిస్ను బాగా రేజ్ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రజల్లో ఒక నాయకుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతూ వచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ను అటు కేసీఆర్ను ఎదుర్కోగలిగినటువంటి ఏకైక నాయకుడిగా రేవంత్ రెడ్డిని ప్రజలు గుర్తించేటువంటి వాతావరణం వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా జరిగినటువంటి సర్వేలో కేసీఆర్ను 33% మంది ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని 22% మంది కోరుకున్నారు. ఇక రకరకాల పేర్లు వచ్చినప్పటికీ వారందరూ 1-2% దాటలేకపోయారనేది వాస్తవం. అంటే ప్రజల్లోకి కేసీఆర్కి ధీటైన అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని గుర్తించారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం నాయకులందరికీ కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతూ వస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ నాయకుల ఆశలు కూడా ఇక్కడ వమ్మవుతున్నటువంటి వాతావరణం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వీళ్ళంతా కూడా ఆగస్టు నాటికి కూలిపోతుంది, లేదా బీజేపీ కూల్చేస్తుంది, లేదా ఇక్కడ తన 39 మందితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, వారిని చేర్చుకొని బీఆర్ఎస్ ప్రభుత్వమే కూల్చేస్తుంది, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా దీనిలో ఎంత మాత్రం వాస్తవం లేదనేందుకు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలే ఉదాహరణ. నిజానికి రేవంత్ను టార్గెట్ చేస్తూ విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల కారణంగా అతను ఆ పార్టీలో మరింత బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడనేది మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవం. గతంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ పడినటువంటి కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా ఈ రోజున రేవంత్ రెడ్డికి కుడి ఎడం భుజాల్లాగా నిలబడి ఉన్నారు. అలాగే పొంగులేటి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీరందరూ కూడా ఏకమవుతూ రేవంత్కి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి సందర్భంలో ఎక్కడో అక్కడ అసమ్మతి గళం వినిపించేటువంటి బీహెచ్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజున రేవంత్ను సపోర్ట్ చేస్తున్నటువంటి వాతావరణం వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అంతా కూడా విపక్షాలు టార్గెట్ చేస్తున్న కారణంగానే ఆ ఐక్యత, పార్టీలో అంతర్గతంగా ఐక్యత పెరుగుతుంది అనేటువంటి వాతావరణం వస్తుంది. సో వీళ్ళంతా రేవంత్ని టార్గెట్ చేయడం వెనక బలమైన నాయకుడిగా ఇక్కడ ముద్ర వేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిలబెట్టుకుంటాడు అనేటువంటి దాన్ని అభద్రతా భావంలోకి నెట్టివేయడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు క్యాడర్లో ఒక రకమైనటువంటి అసంతృప్తిని కలిగించి పూర్తి స్థాయిలో ఒక అభద్రతను క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నప్పటికీ ఈ రోజుకి మిగతా నాయకులందరికీ రేవంత్ మాత్రమే టార్గెట్ అవుతున్నటువంటి వాతావరణం మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ టార్గెట్ చేస్తున్నటువంటి తీరు కారణంగానే రేవంత్ బలమైన నాయకుడిగా మరింత బలంగా ఎదుగుతున్నటువంటి తీరు కూడా మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.